అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా గత 165 రోజులుగా ప్రజాప్రభుత్వం, ప్రజా సమస్యల కోసమే ఏర్పడిన ప్రభుత్వం, ప్రజలను అభివృద్ధి చేసే ప్రభుత్వం అని నిరూపించుకున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగం, తాగునీరు, సాగునీరు, రైతుల అన్నదాత సుఖీభవ అనే విధంగా అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఇండస్ట్రీస్ కూడా భారీ పెట్టుబడులతో ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తుంది. త్వరలో 20 లక్షలు అన్నది 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తుంది. విద్య విషయంలో కూడా చాలా ప్రణాళిక వేసి స్కూల్లో మార్పులు, ముఖ్యంగా మన రాజానగరం నియోజకవర్గంలో 16 కార్యక్రమాలు విద్య విషయంలో కూడా అభివృద్ధి చేస్తున్నాం. వాటిలన్నింటిలో కూడా ఈ యొక్క హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా నిన్న వాటి మీద స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 16 కూడా ప్రాసెస్లో ఉన్నాయి. 16 కూడా తొందరలో మీకు క్లియర్ అవుతాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం గారి దృష్టిలో కూడా తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగోపాధి అవకాశాలు పెరగాలి, కోరుకొండ నరసింహస్వామి భూములు తగులు తీరాలి, అదేవిధంగా నరసింహస్వామి అభివృద్ధి, కోరుకొండ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి, అదేవిధంగా కనుపూరు టెంపుల్ అభివృద్ధి చెందాలి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల తాలూకా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, తొరిగట పంపింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ అవ్వాలి, రంగనాథ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఇలాంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చి వాటిలన్నిటి మీద కూడా వారు ప్రాసెస్ చేయండి, వీటిని ఇంపార్టెంట్ అని చెప్పి రాయడం కూడా జరిగింది. వారు స్వయంగా పరిశీలిస్తున్నారు వీటిలన్నిటిని. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా డంపింగ్ యార్డ్స్ కానీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, పారిశుధ్యం, ఉపాధి హామీ, ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎప్పటికంటే అవన్నీ అభివృద్ధి పదంలో వెళ్ళే విధంగా ఉన్నాయి. మా యొక్క అభివృద్ధి, మేము ఇప్పుడు మొదలుపెట్టినటువంటి అభివృద్ధి అంతా కూడా 3-4 నెలల్లో మొత్తం అన్నిటి మీద పట్టాలు ఎక్కి అందరికీ కనిపించే విధంగా ఉంటుంది. అంతా ఇప్పుడు ఇనిషియల్గా ప్రాసెస్ దశలో ఉంది. సక్రమంగా అన్నీ జరుగుతున్నాయి. ఉచిత ఇసుకని కూడా సక్రమంగా అమలు చేస్తున్నాము. అదేవిధంగా చూస్తే ధాన్యం రైతులు కూడా 48 గంటల్లో కూడా కొనుగోలు చేస్తున్నాము. ఈ అన్ని విధాలుగా కూడా రైతులకి కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వైద్యం విషయంలో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందో ఆ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకోకపోతే పేదలందరూ కూడా అప్పులు తెచ్చుకుని వాళ్ళు వైద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 16 చెక్కులు ఇవ్వడం జరిగింది. మొన్న ఒక 16 చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 ఎల్ఓసీలు, ఒక 10 లక్షల రూపాయల ఎన్ఓసీ ఒకటి, 5,20,000 ఎన్ఓసీ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే వైద్యం విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీని కూడా సమర్థవంతంగా కూడా మనం అమలు చేస్తున్నాం. అన్ని విధాలుగా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. త్వరలో పెన్షన్లు అనేది కార్యక్రమం కూడా మొదలవుతుంది. రేపు డిసెంబర్ 2వ తారీఖు నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాము. అదేవిధంగా పెన్షన్ విషయంలో కూడా రేపు జనవరిలో మొదలుపోబోతుంది. అది కూడా పెన్షన్లు కూడా జనవరిలో చేస్తాము. మరొక సుమారుగా 6-7 నెలల లోపల ఈ యొక్క హౌసింగ్ సైట్స్ మీద కూడా ఒక పాలసీ రాబోతుంది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఒక్క పేదవాడికి కూడా సొంత ఇల్లు లేకుండా ఉండకూడదనే దాంట్లో గతంలో జరిగినటువంటి జగనన్న కాలనీలు, ఏదో పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్లో జరిగిన అవకతవకలు సరిచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి దానికి లోను కూడా ఇచ్చి మనం హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ప్రపోజల్ అనేది ఒక పాలసీ తయారు చేస్తున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో హౌసెస్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రతిదీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, శాంతి భద్రతలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు అన్నీ కూడా నిర్మూలించాము. అదేవిధంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇక్కడ దోపిడీలు జరిగినాయో, ముఖ్యంగా ఆ భూములు ఉన్నాయి, ఆ భూముల మీద కూడా దోపిడీ భారీ ఎత్తున జరిగింది. అది మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆ భూముల మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేశారు. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ వేసి ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈరోజు విజిలెన్స్ వాళ్ళు కూడా ఆ భూమిలోకి వెళ్ళడం జరిగింది. చుట్టుపక్కల పెద్దలను కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ ముఖ్యంగా మనకి నన్నయ్య యూనివర్సిటీ మీద కూడా భారీ ఎత్తున దోపిడీలు జరిగినాయి. దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు.
ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా చాలా భారీ అవకతవకలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులు ఎవరైతే వెంచర్లు వేశారో 3-4 రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక్కొక్క సైట్ను 3-4 రిజిస్ట్రేషన్లు చేసి మధ్యతరగతి కుటుంబీకుల్ని, అదేవిధంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తుల్ని కూడా మధ్యతరగతి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒకే స్థలాన్ని 3-4 రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ వెంచర్లో కూడా ఏదైనా చెరువులు ఉంటే చెరువులు, లేకపోతే ప్రభుత్వ భూములు కూడా ఉంటే కబ్జా చేయడం జరిగింది. వాటిలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క రీసర్వే పేరుతో ప్రజలందరినీ మోసాలు చేశారో, ఆ సర్వే సక్రమంగా లేక, ఆ సర్వేలో హెచ్చుతగ్గులు భూములు రావడం, పేపర్లు క్లియర్గా లేకపోవడం, ఆ డాక్యుమెంట్స్లో రకరకాల మార్పులు వచ్చేయడం వల్ల రైతులు యజమానులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటిలో కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి గ్రామంలో ఇప్పుడు అర్జీలు తీసుకుంటే ఒక కోరుకొండలోనే సుమారు 1300 అర్జీలు రావడం జరిగింది. కోరుకొండ మండలంలో ఇలా ప్రతి మండలంలో కూడా మొత్తం అన్నీ తీసుకుంటున్నారు. భూములు అన్నీ సరి చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజలు మెచ్చే, ప్రజలకు నచ్చే, ప్రజల సంతోషంగా ఉండే పరిపాలన అనేది మేము చేసి చూపిస్తాం. అనేది ఏమవుతుందనంటే జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం మనకి గత ప్రభుత్వ హయాంలో దోపిడీలకు అడ్డాగా మారింది ఇసుక వ్యాపారం. ఈ దోపిడీలకు అడ్డాగా మారడం వల్ల వాళ్ళు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని మనం చేద్దామన్నా కానీ వాళ్ళు చేయకుండా మధ్యలో వాళ్ళు ఒక బ్రోకరేజీల్లో తయారయ్యి అడ్డుకొని వాళ్ళ రేట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మధ్యలో రేట్లు తీసేసుకుని వాళ్ళదేదో లారీకి ఎంత అని చెప్పి కమిషన్ పెట్టుకుని ఆ లారీనే లోపలికి వెళ్ళిస్తున్నారు. లేదంటే మిగతా బయట నుంచి వచ్చే లారీలు ఆపడానికి స్థానికులు, ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో ఎవరైతే అందులో దందాలు చేశారో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరిపై ఉక్కుపాదం మోపి వాళ్ళందరూ కూడా అక్కడెక్కడ దళారీ వ్యవస్థ లేకుండా క్లియర్ చేసి రేపటి నుంచి క్యూ లైన్లో ఇసుక సక్రమంగా అమలు చేస్తాము. ఎక్కడ ఎలాంటి దళారీ వ్యవస్థ లేదు, ఎక్కడ ఎవడో ఇచ్చేయట్లేదు. దీని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది. శాసనసభ్యులు అందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇసుక విధానం పట్ల మాత్రం ఖచ్చితంగా మొన్న ఎప్పుడైతే చిన్న ఇష్యూ వచ్చిందో, ఏదైతే రూమర్స్ వచ్చిందో ఇమీడియట్గా కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఈ స్థానికంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉండగా ఎప్పుడైతే ఆ యొక్క వంగల్పూడి ర్యాంపులో ఇష్యూ జరిగిందని తెలిసిందో దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సంబంధిత కలెక్టర్ గారికి అందరికీ మైన్స్ వాళ్ళు అందరికీ చెప్తే కూడా అదే రోజు రాత్రి ఆ ఏజెన్సీని రద్దు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి రాకుండా ఉండే విధంగా ఇసుక సక్రమంగా ఉచిత ఇసుకను అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎవరైతే వైసీపీ పార్టీలో నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ఇంకా దుర్మార్గాలు అనేది అక్కడెక్కడ చేస్తున్నారు. కొంతమంది ఆఫీసర్లకు కూడా వైసీపీ వాసన పోలైనట్టుంది. వాళ్ళందరి మీద కూడా తగు చర్యలు తీసుకోవడం. ఆ భూముల్లో వ్యవసాయం ప్రారంభించారని చెప్పి తెలిసింది. చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి, అందరూ కూడా తోటలు వేశారు, మొక్కజొన్న వేశారు, పొద్దుతిరుగుడు వేశారని తెలిసింది. వాటి మీద కూడా ఎవరైతే ఆ భూముల్లోకి వెళ్ళారో వాటిని అన్యాక్రాంతం చేసినట్లుగా, వాటిని కబ్జా చేసినట్లుగా భావిస్తూ వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా రేపు సోమవారం నాడు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసి ఆ యొక్క భూముల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాడు ఎవడైతే వ్యవసాయం చేస్తున్నాడో వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.